A1 తెలుగు ఫస్ట్ న్యూస్ టీవీ వార్తలకు స్వాగతం. ముందుగా వార్తల్లోని ముఖ్యాంశాలు. దిండి ఎత్తిపోతల ప్రాజెక్టుకు వ్యతిరేకంగా భూ నిర్వాసితుల దీక్ష. పరిహారం లేకుండా భూసేకరణ అన్యాయమంటున్న నిర్వాసితులు. అభివృద్ధి పేరుతో పేదల భూములు బలి చేయడం సరికాదని విమర్శ. భూ నిర్వాసితులకు న్యాయం జరిగే వరకు పోరాటం ఆగదన్న కవి. మద్యం దుకాణాల సమయంపై రాజాసింగ్ ఆగ్రహం. డ్రగ్స్ రహిత వేడుకల మాటలు డ్రామానే అని వెల్లడి. యువతను తప్పుదోవ పట్టించే నిర్ణయాలు జరుగుతున్నాయని ఆరోపణ. ప్రజారోగ్యంపై ప్రభుత్వానికి బాధ్యత లేదా అని ప్రశ్న. భువనగిరిలో సర్పంచ్లకు అభినందనలు తెలిపిన కాంగ్రెస్ నేతలు. ఎన్నికల తర్వాత పంతాలు మానుకుని అభివృద్ధిపై దృష్టి పెట్టాలని పిలుపు. గెలుపోటములు సహజమేనని గ్రామస్థాయి నేతలకు సూచన. ప్రజల మధ్య ఉండి సమస్యలు పరిష్కరించాలన్న కొమ్మటిరెడ్డి. శివాజీ వ్యాఖ్యలపై కేఏపాల్ స్పందన. చట్టం ముందు అందరూ సమానమేనని కేఏపాల్ స్పష్టం. రాజకీయ మద్దతుతో సెలెక్టివ్ చర్యలు సరికాదని వ్యాఖ్య. మహిళల గౌరవంపై ఒకే ప్రమాణం ఉండాలని డిమాండ్. కొందరిపై చర్యలు లేకపోవడం అన్యాయమని ఆరోపణ. జనవరి 1 నుంచి నాంపల్లిలో నుమాయిష్ ఎగ్జిబిషన్. దేశవ్యాప్తంగా పరిశ్రమలు పాల్గొనే వాణిజ్య ప్రదర్శన. చిన్న మధ్య తరహా పరిశ్రమలకు మార్కెట్ అవకాశం. సందర్శకుల భద్రతకు పూర్తిస్థాయి ఏర్పాట్లు. దత్తత గ్రామమైన పెదమైన వానికలంకలో నిర్మించిన సైక్లోన్ భవనం అనేక విధాలుగా ఉపయోగపడడం సంతోషాన్ని కలిగిస్తుందని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ తెలిపారు. ప్రకృతి విపత్తుల సమయంలో ప్రజలకు రక్షణగా నిలవడమే కాకుండా సాధారణ రోజుల్లో గ్రామావసరాలకు ఈ భవనం ఎంతో ఉపయోగపడుతోందని ఆమె పేర్కొన్నారు. తుఫాన్లు, వరదల సమయంలో ప్రజలకు భద్రత కల్పించేందుకు ఇలాంటి మౌలిక సదుపాయాలు ఎంతో అవసరమన్నారు. గ్రామీణ ప్రాంతాల్లో విపత్తు నిర్వహణ వ్యవస్థను బలోపేతం చేయడమే కేంద్ర ప్రభుత్వ లక్ష్యమని చెప్పారు. స్థానిక ప్రజల సహకారంతో ఈ భవనం సమర్థంగా వినియోగంలోకి రావడం అభినందనీయమని పేర్కొన్నారు. గ్రామాభివృద్ధిలో ఇలాంటి శాశ్వత నిర్మాణాలు కీలక పాత్ర పోషిస్తాయని నిర్మలా సీతారామన్ తెలిపారు. ట్రైనింగ్ ఏమో ఆ డ్రోన్ అంటే ఏంటి, అది ఎలా ప్లాన్ చేస్తుంది, ఎలా దాన్ని తయారు చేయాలి, దాన్ని ఎలా ఉపయోగించాలి, దాంట్లో ఉన్న సెన్సర్ అంటే ఏంటి అని చాలా టెక్నికల్ విషయాన్ని అన్నిటినీ కూడా నేర్పిస్తున్నారు. 3 నెలల తర్వాత మీకు సర్టిఫికేట్ దొరుకుతుంది. దాని తర్వాత మీరు AI ద్వారా నడిచే కంపెనీలో వెళ్తే మీకు ఉద్యోగం దొరకడం ఖచ్చితం. జస్ట్ డ్రోన్ కాదు, 3D ప్రింటర్ కావచ్చు, లేకపోతే రోబోటిక్స్. అక్కడ మనం చూస్తున్నాం, రోబోట్ లాగా కుక్క ఒకటి నమస్కారం చేస్తుంది, ఇంకా మనం చెప్పేదన్నీ కూడా చేసడానికి తయారుగా ఉన్నటువంటి రోబోట్. అది రోబోట్ అంటే ఏంటి, ఎక్కడో ఉపయోగించాలి, అది దానివల్ల ఏమేమి చేయవచ్చు, దానికి ట్రైనింగ్. 3 రకమైన ట్రైనింగ్. విదేశాల్లో ఉన్నటువంటి మార్కెట్ అన్నిటినీ కూడా మన ప్రోడక్ట్స్ అక్కడ ఎలాగ వెళ్ళి సేల్ చేయడం, అమ్మడం ఎలాగా, దానికి ఆన్లైన్ ద్వారా ఏమేం చేయవచ్చు, ఇవన్నిటిని ట్రైనింగ్. 3వది ట్రైనింగ్. సో 3 రకాల ట్రైనింగ్ ఈ సియంట్ కంపెనీ ద్వారా వాళ్ళే మెటీరియల్ ఇస్తున్నారు, వాళ్ళే కంప్యూటర్ ఇస్తున్నారు, వాళ్ళే దానికి కావాల్సిన పుస్తకాలు మీరు దాని నుంచి నేర్చుకొని కంప్యూటర్లో చేయడానికి ఆ పుస్తకాలని కూడా వాళ్ళే తయారు చేసి ఇస్తున్నారు. ఇప్పుడు ఇంగ్లీష్లో ఇస్తున్నారు, తెలుగులో కూడా ఇస్తున్నారు. నేను 2014-15లో వచ్చినప్పుడు ఒక 10 సంవత్సరం తర్వాత ఇట్లా ఒక మోడర్న్ ట్రైనింగ్కి ఇక్కడ ఒక ట్రైనింగ్ సెంటర్ మనం పెట్టగలుగుతాం, దాంట్లో ఇండస్ట్రీ వచ్చి పాల్గొంటుంది. ఇవన్నీ నాకు మనసులో లేదు. ఇప్పుడు మీ అందరికీ వర్షాలు వస్తే, సైక్లోన్ వస్తే, లేదా పంచాయతీ వాళ్ళకి ఒక స్థలం ఉండాలి అనే ఆలోచనతోటి ఈ బిల్డింగ్ కట్టాం. కానీ అది ఎన్ని రకాల ఇవాళ మనకు ఉపయోగంగా ఉంది అనేది నేను చూస్తున్నాం. ఈ PM లంక వాళ్ళు మాత్రం ముందుకు వచ్చి ఇంత చేయకపోతే ఇవాళ గ్లోబల్ ఇండియన్ ట్రైనింగ్ సెంటర్ల టాప్లో PM లంక రావడం అనేది అసంభావిత. 150 దగ్గర అప్లికేషన్స్ ఉన్నాయి. PM ఆవాస్ యోజన ఆ ప్లాన్లో, PM ఆవాస్ యోజనలో ఆ 140. మాజీ సీఎం జగన్ 5 ఏళ్ల పాలనలో పూర్తి చేయలేని వైద్య కళాశాలలను PPP విధానంలో తప్పకుండా పూర్తి చేస్తామని మంత్రి సత్యకుమార్ యాదవ్ స్పష్టం చేశారు. తిరుపతిలోని సంస్కృత విశ్వవిద్యాలయంలో నిర్వహించిన భారతీయ విజ్ఞాన సమ్మేళనంలో పాల్గొన్న ఆయన రాష్ట్ర వైద్య విద్య, ఆరోగ్య, మౌలిక సదుపాయాల అభివృద్ధిపై ప్రభుత్వం గట్టిగా దృష్టి పెట్టిందన్నారు. ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించడమే లక్ష్యమన్నారు. రాష్ట్ర అభివృద్ధిని చూసి ఓర్వలేక జగన్ బెదిరింపు రాజకీయాలు చేస్తున్నారని విమర్శించారు. 2.0
జీరో అంటూ పగటి కలలు కంటున్నారని ఎద్దేవా చేశారు. పీపీపీ విధానం ద్వారా నాణ్యమైన వైద్య విద్య, ఆసుపత్రుల సదుపాయాలు అందుబాటులోకి తెస్తామని, ఇది రాష్ట్రానికి దీర్ఘకాలికంగా ఉపయోగపడుతుందని మంత్రి తెలిపారు. చేసి నిర్లక్ష్యం చేసిన వ్యక్తి ఇవాళ యోగా మీద ఇటువంటి మాటలు మాట్లాడుతున్నారు. మరి 190 దేశాలు యోగాను ప్రాక్టీస్ చేస్తున్నాయి అంటే వాళ్ళకందరికీ తెలియజేస్తున్నారా? పీపీపీ మోడల్లో 5 సంవత్సరాలు ఆయన నిర్మించలేకపోయారు. పీపీపీ మోడల్లో కళాశాలను పూర్తి చేస్తాం, అందరి మీద దౌర్జన్యాలు, అటవిక పాలన చేసిన కారణంగానే ఎటువంటి గుణపాఠం నేర్పారో 151 సీట్ల నుంచి 11 సీట్లకు పరిమితం చేశారు. ఇప్పటికి కూడా తెలుసుకోకుండా ఇలాంటి బెదిరింపు ధోరణికి పాల్పడుతున్నారు. ఏ చట్టం కింద, ఏ సెక్షన్ కింద ఆయన మరి అరెస్ట్ చేస్తారో నాకైతే అర్థం కాల. కేవలం స్వార్థపూర్తి రాజకీయాలు మాత్రమే చేస్తూ రాష్ట్రంలో అభివృద్ధి జరగకూడదు, రాష్ట్రంలో కళాశాలల నిర్మాణం జరగకూడదు, నాణ్యమైన వైద్య సేవలు పేదలకు అందకూడదు అనే ఒక విపరీత మానసికతతో బాధపడుతున్న వ్యక్తులు సమాజం దూరం ఉంచాల్సిన అవసరం ఉంది. కళల్లో విహరించవచ్చు, పగటి కళలు కనొచ్చు, ప్యాలెస్లలో కూర్చొని రోజుకో కళ కనొచ్చు, కానీ ప్రజల అభిమానాన్ని చూరగొనాలనే విషయం గుర్తుపెట్టుకోవాలా. 2.0 కాదు, ఏ పాయింట్ ఓ కాదు, ఉన్న పాయింట్ ఒక పాయింట్ కూడా ఊడిపోయింది. వేసుకుంటున్న ప్యాంట్ అన్న కాపాడుకుంటే మంచిది. రాష్ట్రానికి మరిన్ని కేంద్ర నిధులు తీసుకొచ్చేలా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు స్పష్టమైన ప్రణాళికలు సిద్ధం చేశారని కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు తెలిపారు. శ్రీకాకుళం జిల్లా పరిషత్ సమావేశ మందిరంలో ఎమ్మెల్యేలు, అధికారులతో కలిసి జిల్లా సమగ్రాభివృద్ధిపై ఆయన సమీక్ష నిర్వహించారు. రోడ్డు భద్రత, వ్యవసాయం, పౌర సరఫరాలు, నాబార్డ్, డ్వామా, గ్రామీణ నీటి పథకం, ఆరోగ్యం, విద్య, మైనింగ్, మున్సిపాలిటీ శాఖల పనితీరుపై విస్తృతంగా చర్చించారు. ఇప్పటి వరకు చేపట్టిన పనుల పురోగతిని సమీక్షించి భవిష్యత్ కార్యాచరణపై అధికారులకు సూచనలిచ్చారు. కేంద్ర నిధులతో వ్యవసాయ, పారిశ్రామిక వృద్ధికి ప్రత్యేక ప్రాధాన్యమిస్తున్నామని, జిల్లాల అభివృద్ధిలో ఎలాంటి నిర్లక్ష్యం ఉండదని మంత్రి స్పష్టం చేశారు. ముఖ్యంగా కేంద్రం నుంచి వస్తున్నటువంటి నిధుల మీద పర్యవేక్షణ చేస్తూ గ్రౌండ్ లెవెల్లో దాని తాలూకా ఇంప్లిమెంటేషను, దాని తాలూకా ఇంపాక్ట్ ఏ రకంగా ఉంది, ఇంకా అదనంగా కేంద్రం నుంచి ఎలాంటి సపోర్ట్ కావాలన్న దాని మీద కొన్ని ఇంపార్టెంట్ సబ్జెక్ట్స్ మీద కూడా డిస్కస్ చేయడం జరిగింది. అందులో ముఖ్యంగా అగ్రికల్చర్ కానీ, ఎడ్యుకేషన్ కానీ, హెల్త్ కానీ, వీటికి సంబంధించి అత్యధికంగా కేంద్రం తాలూకా సపోర్ట్తోనే అనేక రకాలైనటువంటి కార్యక్రమాలు జరుగుతూ ఉంటాయి. రాష్ట్రం గత 5 సంవత్సరాలు గత ప్రభుత్వంలో పడినటువంటి ఆర్థిక కష్టాల నుంచి బయటకు తీసుకొని రావడానికి ఈరోజు గత 18 నెలల్లో కేంద్రం తాలూకా సహకారంతో అనేక కార్యక్రమాలు మన రాష్ట్రంలో మనం చేసుకోగలిగాం. మా తాలూకా ఉద్దేశం ఏంటంటే, శ్రీకాకుళం జిల్లాలో ఒక పక్కన అగ్రికల్చర్ ఏదైతే అత్యధిక భాగం ఉందో, వ్యవసాయం మీద ఆధారపడినటువంటి రైతులందరూ కూడా దాని మీద ఆదాయం పెంచే విధంగా ప్రభుత్వం వాళ్ళకి సహకారం అందించాలనేది ఒక ఎత్తున. మరొక పక్కన కొత్తగా వస్తున్నటువంటి యువతరం ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఉద్యోగ అవకాశాలు స్థానికంగానే కల్పించాలి. గుంటూరు నగర ప్రజలకు సురక్షితమైన తాగునీరు అందించడమే కూటమి ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని కేంద్ర మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ స్పష్టం చేశారు. ఈ దిశగా నూతన ఈఎల్ఎస్ఆర్ ట్యాంకుల నిర్మాణానికి ప్రణాళికలు సిద్ధం చేసినట్లు తెలిపారు. వేగంగా పెరుగుతున్న జనాభా అవసరాలను దృష్టిలో పెట్టుకుని దీర్ఘకాలిక పరిష్కారంగా ఈ ట్యాంకు ఉపయోగపడతాయని పేర్కొన్నారు. తాగునీటి సమస్యల వల్ల ప్రజలు ఎదుర్కొంటున్న ఇబ్బందులను ప్రభుత్వం సీరియస్ గా తీసుకుందని, శాశ్వత పరిష్కారాలకే ప్రాధాన్యమిస్తున్నామన్నారు. ఆధునిక సాంకేతికతతో నిర్మించే ఈ ట్యాంకుల ద్వారా నీటి నిల్వ సామర్థ్యం పెరిగి సరఫరాలో అంతరాయం లేకుండా చర్యలు తీసుకుంటామని వివరించారు. గుంటూరు నగర అభివృద్ధిలో తాగునీరు కీలక అంశమని, ప్రజల ఆరోగ్యమే ప్రభుత్వ ప్రాధాన్యమని మంత్రి స్పష్టం చేశారు. స్టోరేజ్ లెవెల్ ట్యాంకర్స్ ఇవన్నీ అప్పట్లో కట్టినప్పుడు పైన రూఫ్ని ఏదో జస్ట్ రూఫ్ లాగా ఆలోచించి చేశారు. లోపల ప్లాస్టింగ్ చేయకపోవటం, తర్వాత థిక్నెస్ ఆఫ్ ది రూఫ్ తక్కువగా ఉండటం వల్ల అన్ని ట్యాంకులకి రూఫులు లేసిపోయినాయి. 15 సెంటీమీటర్స్ అంటే 50% థిక్నెస్ పెంచడం, అదేవిధంగా రూఫ్లో ఇన్సైడ్ కూడా ప్లాస్టింగ్ చేసి ఎపాక్సీ పెయింటింగ్ వేసి ఫ్యూచర్లో ఈ క్లోరిన్ ఎక్స్పోజర్ వల్ల కానీ ఇంకో దాని వల్ల ఐరన్ ఎక్స్పోజ్ అవ్వకుండా ఆ రూఫ్లు పాడవకుండా ఉంటే వీటికి ఒక లాంజివిటీ ఉంటుంది. అన్నీ ఎక్కువ మంది, లక్షల మంది వాటర్ తాగేటువంటి విషయం ఇది. చాలామందిని మనం ప్రైవేట్ సిటిజన్స్ని కూడా వీటన్నిటి మీద అబ్జర్వ్ చేయమని చెప్పాం. వర్కులన్నీ కూడా కేవలం గవర్నమెంట్ మిషనరీ కాకుండా వాళ్ళు కూడా చొరవ తీసుకొని ఈ వర్కులు జరిగేటప్పుడు కొంచెం క్వాలిటీ మెయింటైన్ చేస్తే ప్రాంతానికి మంచి జరుగుతుంది. చారగొండ మండలం ఎర్రవెల్లి గ్రామ సమీపంలోని దిండి నార్లపూల్ ఎత్తిపోతల రిజర్వాయర్ కు వ్యతిరేకంగా భూ నిర్వాసితులు రిలే నిరాహార దీక్ష చేపట్టారు. తమ భూములు, జీవనాధారాలు కోల్పోతున్నామని ఆందోళన వ్యక్తం చేస్తూ నిర్వాసితులు ఈ దీక్షకు దిగారు. గ్రామస్తులు భూ నిర్వాసితులకు సంఘీభావంగా తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత స్వయంగా దీక్షలో కూర్చున్నారు. అభివృద్ధి పేరుతో పేదల భూములు బలిచేయడం అన్యాయమని ఆమె విమర్శించారు. ముందస్తు చర్యలు, సముచిత పరిహారం లేకుండా ప్రాజెక్టులు చేపట్టడం వల్లే ప్రజలు రోడ్డెక్కాల్సి వస్తోందన్నారు. భూ నిర్వాసితులకు న్యాయం జరిగే వరకు తమ పోరాటం కొనసాగుతుందని కవిత స్పష్టం చేశారు. ప్రభుత్వం ప్రజల గళాన్ని వినాలని, బలవంతపు భూసేకరణను నిలిపివేయాలని ఆమె డిమాండ్ చేశారు. తప్పితే ఎప్పుడు కూడా విన్నటువంటి దాఖలాలు లేవు.
కాబట్టి మీరు తీసుకున్నటువంటి నిర్ణయం అత్యంత ప్రజాస్వామ్యబద్ధంగా, నాకు నిన్న తమ్ముడు గణేష్ చెప్తుండే, అక్క వాళ్ళు పాపం ఎలక్షన్లు బాయ్కాట్ చేసి, నేను ఆశ్చర్యపోయినా, నిజంగానే ఎవరు ఓట్లేదా, అసలు ఎలక్షనే పెట్టలేదా అంటే ఎలక్షన్ బాయ్కాట్ చేసిన. కానీ ఎంత దారుణం అంటే ఎలక్షన్ బాయ్కాట్ చేస్తే కనీసం ఎమ్మెల్యే గారో ప్రభుత్వమో ఎలక్షన్ కమిషన్ ఆఫీసర్లో ఎవ్వరు కూడా ఊరికొచ్చి పలకరించలేదంటే ఎంత అన్యాయం ఇది. అంటే ఒక ఓటు మనకు ఉంది అని అంటే నేను ఒక మనిషి కింద లెక్క ఈ దేశంలో. మరి ఇంతమంది ఓట్లు ఉన్నారు, ఇంతమంది ఎలక్షన్ బాయ్కాట్ చేసినా కూడా ఎలక్షన్ కమిషన్ వచ్చి చూడలేదంటే మరి ఎర్రవల్లోళ్ళు మనుషులు కాదా అని నేను అడుగుతా ఉన్నా. మన ఓట్లు కావా అని నేను అడుగుతా ఉన్నా. మరి ఈ ప్రజాస్వామ్యంలో ఓటుకు విలువ లేదంటే ఇక దేనికి విలువ ఉంది అని నేను అడుగుతా ఉన్నా. మరి ఈ విషయం మాత్రం చాలా సీరియస్గా తీసుకుంటా. నేను ఈ విషయం ఇక్కడితో వదిలిపెట్టను. ఎలక్షన్ కమిషన్, స్టేట్ ఎలక్షన్ కమిషన్ ఆఫీసర్ రాలేదంటేనే అది చాలా అన్యాయం. సెంట్రల్ ఎలక్షన్ కమిషన్ వరకు కూడా ఈ విషయం తీసుకుపోవాలి. ఎందుకంటే మీరు ఏమన్నారమ్మా, ధర్నా చేసిర్రా, ఎవరైనా డిస్టర్బ్ చేసిర్రా, ఎవరింటి మీద కన్నా పోయినరా, ఏం చేయలే, మీ హక్కుగా మేము ఓటేయమని చెప్పన్నారు. ఇంతకన్నా అందంగా నిరసన ఎట్లా చెప్తారో ఈ ప్రజాస్వామ్యంలో నిజంగా పాలకులు కూడా చెప్పాల్సినటువంటి అవసరం ఉన్నది. అది చేయలేదు, అది మొదట అవమానం. రెండవది, మీరు 27 రోజుల నుంచి ఇక్కడ ధర్నా చేస్తున్నా కనీసం ఏ నాయకులు, అది ఏ ప్రతిపక్షం అన్నా కావచ్చు, ఎవరన్నా కావచ్చు, వచ్చి చూడకపోవడం ఇంకా అన్యాయం. నేను ఇదే వేదిక నుండి, ఎర్రవల్లి వేదిక నుండి కలెక్టర్ గారిని డిమాండ్ చేస్తూ ఉన్నా. ఇప్పుడు చిన్న జిల్లాలైనాయి, నాగర్ కర్నూలు కలెక్టర్ గారికి నేను డిమాండ్ చేస్తూ ఉన్నా, మీరు తక్షణం ఇక్కడికి రాండి, వచ్చి ఇక్కడ మీరు చూడండి, ఈ ప్రజల ఆకాంక్ష ఏందో చూడండి, దీనివల్ల జరుగుతున్నటువంటి నష్టాన్ని గమనించండి అని చెప్పి వారిని డిమాండ్ చేస్తూ ఉన్నా. కలెక్టర్ గారి 1-2 రోజులలో రాకపోతే ఖచ్చితంగా మీరు అందరు అన్నట్టు ఈ ఇష్యూని పెద్ద చేద్దాం. రాష్ట్రంలో ఉన్నటువంటి ఇరిగేషన్ మంత్రి గారినైనా, ముఖ్యమంత్రి గారినైనా అవసరమైతే నిలదీద్దాం, కలుద్దాం, మాట్లాడదాం, ఒప్పించి తప్పకుండా ఈ ట్యాంక్ యొక్క కెపాసిటీని తగ్గిద్దామని చెప్పి నేను మాట్లాడుతూ ఉన్నా. ఇవాళ తెలంగాణ జాగృతి జనం బాట పేరుతోని అన్ని జిల్లాలు తిరుగుతున్నాం. ఎర్రవల్లికి రమ్మంటే నేను కొద్దిసేపు ఆలోచించిన, మరి ఇక్కడ రైతులు భూములు ఇవ్వమంటున్నారట, వేరే అన్ని చోట్ల వేలాది మంది రైతులు భూములు ఇచ్చిండ్రు కదా, మరి ఇది న్యాయమైందేనా కాదా అని 1కి 10 సార్లు ఆలోచించిన. ఎందుకంటే మనం ఆడవాళ్ళ మీద మాట్లాడే ముందు ఆలోచించి మాట్లాడతాం. ఇక్కడ మాట్లాడే మాట ఇక్కడితో ఆగదు, అందరికీ మొత్తం తెలంగాణ అంతా వింటూ ఉంటారు ప్రజలు. కాబట్టి ఆలోచించిన, ఎంత ఆలోచించినా, ఎంతమంది ఇంజనీర్లతో మాట్లాడినా, ఎంతమంది అధికారులతో మాట్లాడినా ఎర్రవల్లి వాళ్ళు చేస్తున్నది న్యాయ పోరాటం, న్యాయమైన కోరిక. దీనికి మనం మద్దతు ఇవ్వాల్సిందే అని చెప్పిండ్రు కాబట్టే నేను ఇవాళ ఇక్కడికి రావడం జరిగింది. ప్రాజెక్టు కట్టాలే, డిండి కట్టొద్దని నేను అంటలేను, డిండి కట్టేది కట్టాలే, కానీ అనవసరం భువనగిరిలో మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి, ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి పర్యటించారు. ఇటీవల ఎన్నికైన సర్పంచ్లు, ఉప సర్పంచ్లు, వార్డు సభ్యులకు అభినందనలు తెలిపారు. ప్రజా ప్రభుత్వ పథకాలను ప్రజలకు చేరవేయడంలో సర్పంచ్లు కీలక పాత్ర పోషించాలని ఎంపీ చామల సూచించారు. ఎన్నికలు ముగిశాక పంతాలు, విభేదాలు మానుకోవాలని, అందరినీ కలుపుకుని అభివృద్ధి చేయాలని హితవు పలికారు. వీడు మనోడు, వాడు పగోడు అన్న భావనతో నాయకుడిగా ఎదగలేమని స్పష్టం చేశారు. ఓటమిపై బాధపడకుండా ప్రజల మధ్య ఉండాలని మంత్రి కోమటిరెడ్డి సూచించారు. ప్రజాస్వామ్యంలో గెలుపోటములు సహజమని, ఇప్పుడు గ్రామాభివృద్ధిపైన దృష్టి పెట్టాలని నేతలు పిలుపునిచ్చారు. కొన్ని గ్రామాలలో 2-3 పోటీ చేసుకున్నా, తక్కువ ఓట్లతో ఓడిపోయినా, పోటీ చేసి ఎక్కువ ఓట్లతో ఓడిపోయినా మీరెవరు కూడా అధైర్యపడద్దు. మన ఓటమి విజయానికి నాంది కావాలి. మీరు ఇలా ఓడిపోయిందంటే ఆ గ్రామంలో మళ్ళీసారి ఎట్లా గెలవాలంటే ఓడిపోయినా మీరు ప్రజలనే ఉండాలని చెప్పి మీకు ఓడిపోయిన వాళ్ళందరికీ కూడా నా యొక్క అభినందనలు తెలియజేసుకుంటూ, పోరాటం చేసి ఓడిపోయిన మీకు ఎప్పుడు కూడా ఓడిపోయినామనో, పదవి పోయిందని చెప్పో, మనకు పని కాలేదని చెప్పో కేసీఆర్ అలిగి ఫామ్ హౌస్లో అనుకోవద్దు. 10-9.5 రాజులాగా మొత్తం బ్రహ్మాండంగా తిరిగిండు, 7 లక్షల కోట్లు అప్పు చేసిండు. ముఖ్యమంత్రి పదవి పోగానే ఫామ్ హౌస్లో పడ్డాడంటే మొన్న కనవాడు నిన్న మొన్న 6 రోజుల కింద వచ్చి ప్రెస్ మీట్ పెట్టిండు. మీకు ఆయనకి ఏ తేడా ఉంటుంది చెప్పి ఓడిపోయిన వాళ్ళకు. మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి పుట్టినరోజు వేడుకలు కూటమి ప్రభుత్వంలో గుబులు రేపాయని మాజీ మంత్రి తానేటి వనిత వ్యాఖ్యానించారు. తాడేపల్లిలో మాట్లాడిన ఆమె, ప్రభుత్వం ఎంత వేధించినా వైసీపీ కార్యకర్తలు ధైర్యంగా నిలబెట్టారని పిలుపునిచ్చారు. రక్త తర్పణం చేసిన వారిని రాష్ట్ర బహిష్కరణ చేయాలన్న హోంమంత్రి వ్యాఖ్యలను ఆమె తీవ్రంగా తప్పుబట్టారు. గతంలో ఇతర సందర్భాల్లో జరిగిన సంఘటనలను గుర్తు చేస్తూ ప్రభుత్వ వైఖరిలో ద్వంద్వ ప్రమాణాలు ఉన్నాయని విమర్శించారు. కార్యకర్తలపై జరుగుతున్న ప్రతి ఘటనకు డిజిటల్ బుక్లు నమోదు చేయాలని సూచించారు. ప్రభుత్వ ఒత్తిళ్లకు భయపడకుండా ప్రజాస్వామ్యబద్ధంగా పోరాటం కొనసాగించాలని ఆమె స్పష్టం చేశారు.
ఈ సంస్కృతిని స్టార్ట్ చేసింది ఎవరు? మరి ఆ రోజున మీ భావమరిది సినీ నటుడు మరి హిందూపురం ఎమ్మెల్యే బాలకృష్ణ గారు సినిమా రిలీజ్ అప్పుడు 20 పొట్టేళ్ల తలలు నరికి ఒక దండలా గుచ్చి ఆయన కట్అవుట్కి కట్టిన పరిస్థితులు ఈ మధ్య కాలంలోనే మీ ప్రభుత్వం వచ్చిన తర్వాతనే కదండి ఇవన్నీ జరిగాయి. మరి అప్పుడు ఎందుకు మీరెవరు స్పందించలేదు? అప్పుడు ఎందుకు మీరు ఖండించలేదు? ఎందుకు ఆ రోజున వాళ్ళ మీద మీరు ఎటువంటి యాక్షన్ తీసుకోలేదు? అంటే మీ కార్యకర్తలకు ఒక న్యాయం, మా కార్యకర్తలకు ఒక న్యాయం. ఇది ప్రజాస్వామ్య ప్రభుత్వమా లేక ఏమనాలి దీన్ని? ఈ రోజున మీరు మమ్మల్ని అంటున్నారు, ప్రతి దానికి మమ్మల్ని నిందిస్తున్నారు. ఈ రోజున అలాంటి రాక్షస పాలన చూపించేది మీరు. రాష్ట్ర ఆర్థిక పరిస్థితి క్లిష్టంగా ఉన్నప్పటికీ ప్రజా సంక్షేమానికి ప్రభుత్వం పెద్దపీట వేస్తోందని ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క తెలిపారు. ప్రతి పైసా పేదల ప్రజల సంక్షేమానికే ఖర్చు చేయాలన్నదే ఇంద్రమ్మ ప్రభుత్వ ధ్యేయమని స్పష్టం చేశారు. సంక్షేమ పథకాలను సమర్థవంతంగా అమలు చేయడమే ప్రభుత్వ లక్ష్యమన్నారు. ఆర్థిక క్రమశిక్షణతో పాటు ప్రజల అవసరాలను సమతుల్యంగా చూడాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉందన్నారు. పేదల జీవన ప్రమాణాలు మెరుగుపడేలా విధానాలు అమలు చేస్తున్నామన్నారు. ప్రజల నమ్మకాన్ని నిలబెట్టుకునేలా ప్రభుత్వం పనిచేస్తుందని భట్టి విక్రమార్క భరోసా ఇచ్చారు. ప్రతి కుటుంబాలు ఏదో ఒక పథకం తీసుకొచ్చి ఆ కుటుంబం ఇబ్బంది పడకుండా రాష్ట్రంలో ఉన్న ఆర్థిక వసతుల్లోనే ఏదో ఒక పథకం చేసి అందరికీ అందించి ఇది మన ప్రభుత్వం మన కోసం పనిచేస్తుందనేటువంటి నమ్మకం కలిగించాం. కాబట్టే ఈరోజు ఈ రాష్ట్ర వ్యాప్తంగా మొన్న జరిగినటువంటి స్థానిక సంస్థల ఎన్నికల్లో దాదాపు 65 నుంచి 70% ఈ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీని ప్రభుత్వాన్ని ఆశీర్వదించి పెద్ద ఎత్తున సర్పంచులు గెలిపించారు. మీ అందరికి కూడా నా హృదయపూర్వక 2 సంవత్సరాల నుంచి నిరంతరం పేదవాడికి అండదండలుగా ఉంటూ పేదవాడికి భరోసా ఇస్తూ డిసెంబర్ 31 అర్ధరాత్రి 1 గంట వరకు మద్యం దుకాణాలు తెరిచి ఉంచాలన్న తెలంగాణ ప్రభుత్వ నిర్ణయంపై గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఒకవైపు డ్రగ్స్ రహిత వేడుకలు జరగాలని హైదరాబాద్ పోలీస్ కమిషనర్ చెప్తుంటే మరోవైపు ప్రభుత్వం మద్యం అమ్మకాలకు సమయం పెంచడం ఏంటని ప్రశ్నించారు. ఇది ప్రభుత్వ డ్రామా తప్ప మరొకటి కాదని విమర్శించారు. యువతను తప్పుదోవ పట్టించే నిర్ణయాలు తీసుకోవడం ప్రమాదకరమన్నారు. మద్యం వల్ల సామాజిక సమస్యలు పెరుగుతున్నాయని, అలాంటి వేళ ప్రభుత్వానికి బాధ్యతాయుతమైన నిర్ణయాలు అవసరమని స్పష్టం చేశారు. ప్రజారోగ్యాన్ని దృష్టిలో పెట్టుకుని నిర్ణయాలు తీసుకోవాలని ప్రభుత్వాన్ని కోరారు. మంచి టాస్క్ ఫోర్స్ టీము ఇంకా వేరే టీంలు అయితే సజ్జనార్ తయారు చేసినారు. గుడ్, దీనికి కంట్రోల్ కావాలి, మంచిదే. ఒకవైపు మన పోలీసోలు ఈ డ్రగ్స్, కోకీన్, గాంజా, బ్రౌన్ షుగర్, ఎండీని కంట్రోల్ చేయడానికి ప్లాన్ చేస్తున్నారు. ఇంకోవైపు మన తెలంగాణ ప్రభుత్వం అదే 31 డిసెంబర్ నైట్ వరకు మొత్తం మద్యం అమ్మొచ్చు 12 గంటల వరకు అని అనౌన్స్మెంట్ కూడా చేసినారు. ఒకవైపు యూత్ని కాపాడడానికి ఈ పోలీస్ నుంచి స్టేట్మెంట్లు ఇప్పిస్తారు ఈ గవర్నమెంట్. ఇంకోవైపు అదే యూత్ని సర్వనాశనం చేయడానికి 12 గంటల వరకు 1 గంటల వరకు వాయిన్స్లు మేము ఓపెన్ చేస్తామని వాళ్ళు అనౌన్స్మెంట్ చేస్తారు. అసలు ఏంది తమాషా తెలంగాణ ప్రజలు గమనించాలి. డ్రగ్స్ తాగేవాళ్ళు మన తెలంగాణలో 29 lakhs మంది అంట. అంటే మన తెలంగాణనే నంబర్ 1 అంట. ఎంత దురదృష్టం, ఎంత చెడ్డ పేరు మన తెలంగాణకు వస్తుంది. ఎవరి వల్ల? అది మా ముఖ్యమంత్రి గారు చెప్పాలి. అదేవిధంగా ఈ 29 lakhs మంది ఎక్కడ నుంచి డ్రగ్స్, కోకీన్, గాంజా తెప్పిస్తున్నారు, వాళ్ళ పైన ఎందుకు యాక్షన్ తీసుకోలేదు, ఎంతమంది పైన యాక్షన్ తీసుకున్నారు, అది కూడా తెలంగాణ ముఖ్యమంత్రి గారు, డీజీపీ గారు చెప్పాలి. దురదృష్టం, డాక్టర్లు, యాక్టర్లు, సాఫ్ట్వేర్ ఇంజనీర్లు అందరు కూడా ఈ డ్రగ్స్, కోకిన్కి బానిస అవుతున్నారు. ఒకప్పుడు అనేవాళ్ళు, అరే ఆయనకి బుద్ధి లేదు, ఆయన చాలా తక్కువ చదువుకుండు, అందుకోసం డ్రగ్స్, గాంజా అది తాగుతుండని ఒకప్పుడు చెప్పేది మా చిన్నప్పుడు సమయంలో. కానీ ఇప్పుడు డాక్టర్లు కానీ, యాక్టర్లు కానీ, సాఫ్ట్వేర్ ఇంజనీర్లు కానీ, చాలా మంది పోలీసు అధికారులు పిల్లలు కానీ వాళ్ళు కూడా
డ్రగ్స్ కోకిన్ ఎండికి అలవాటు అవుతున్నారు. ఎక్కడ పోతుంది మన తెలంగాణ? కొద్దిగా ఆలోచన చేయాలి. సర్వనాశనం వైపు వెళ్తుంది మన తెలంగాణ. ఎందుకంటే యూత్ మంచిగా ఉంటేనే తెలంగాణ మంచిగా ఉంటుంది. యూత్ బాగుంటేనే తెలంగాణ ముందుకెళ్తుంది. ఇది హిస్టరీ. ఇది అదేవిధంగా ఇవాళ మనం చూస్తున్నాం, ఒక హీరోయిన్ తమ్ముడు పేరు వస్తుంది, అమన్ప్రీత్ సింగ్ అని. ఆయన కూడా ఆప్సెండింగ్లో ఉన్నాడు. అదేవిధంగా పోలీసులు కూడా ఆయనకి పట్టుకోనికి ప్రయత్నం చేస్తున్నారు. మాసం ట్యాంక్లో ఒక డ్రగ్స్ అమ్ముకుంటా ఆయన అరెస్ట్ అయిండు. ఎక్కడి నుంచి తీసుకున్నవరా డ్రగ్స్ అంటే అమన్ప్రీత్ సింగ్ అని ఆయన పేరు వస్తుంది. అది ఇంతకు ముందు కూడా నార్సింగి పొల్యూషన్ లిమిట్లో ఆయన అరెస్ట్ అయిండు. దాని తర్వాత ఇది సెకండ్ టైం అంట. అంటే పెద్ద పెద్ద హీరోయిన్ తమ్ముళ్ళు కూడా ఈ డ్రగ్స్ అమ్ముడులో ఇన్వాల్వ్ అవుతున్నారు. కాంగ్రెస్ గవర్నమెంట్ తెలంగాణలో వచ్చిన తర్వాత ఈ డ్రగ్స్ కేసులు ఎక్కువ అవుతున్నది. ఇంకోవైపు మన పోలీసోలు, ఇదైతే నేను షోపుటప్గా అంటాను నేను, ఎందుకంటే కమిషనర్ గారు ఈ స్టేట్మెంట్ జస్ట్ 1 డే గురించి వేసినారు అనుకుంటున్నా. కానీ ఈ న్యూ ఇయర్ తర్వాత పోలీసు వాళ్ళు యాక్టివ్ గారా, పట్టుకోరా? డ్రగ్స్ కోకిన్ ఎండి అమ్మే వాళ్ళకి ఏం అరెస్ట్ చెయ్యరు. హీరోయిన్ల వస్త్రధారణపై నటుడు శివాజీ చేసిన వ్యాఖ్యలపై ప్రజాశాంతి అధినేత కేఏ పాల్ స్పందించారు. శివాజీ మహిళా కమిషన్ ముందు క్షమాపణ చెప్పారని, ఆయన ఉద్దేశపూర్వకంగా ఎవరిని కించపరచలేదని పాల్ పేర్కొన్నారు. మరోవైపు ఓ ఈవెంట్లో నటుడు ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ చేసిన వ్యాఖ్యలను ప్రస్తావిస్తూ ఆ సందర్భంలో ఎందుకు చర్యలు తీసుకోలేదని ప్రశ్నించారు. రాజకీయ మద్దతు కారణంగానే కొందరిపై చర్యలు ఉండవని ఆరోపించారు. చట్టం ముందు అందరూ సమానమేనని, సెలెక్టివ్ చర్యలు ప్రజల్లో అసంతృప్తి పెంచుతాయని పాల్ అన్నారు. మహిళల గౌరవం విషయంలో ఒకే ప్రమాణం ఉండాలని డిమాండ్ చేశారు. His words were not that appreciated. But when Balakrishna actor, a bigger actor, Telugu Desam Party MLA, BJP alliance, talked about my fans like when I kiss girls on a national platform, pregnant them. Where was the women's right groups? Where were the National Women's Commission? Was he called? No. Was he punished? No. But what was he? He was given Padma Bhushanam this year, 2025. And maybe next year they will give him Bharat Ratna because he is BJP alliance. A politician, former MLA of BJP UP, I think Sengar, his name, raped a young girl terribly. CBI investigated and convicted him. He is being given bail again and again, even though victim is saying my life is in danger. BJP and Modi government is losing credibility, saying actor Shivaji is punished because he is questioning the BJP rule and praising Nehru and Gandhi. హైదరాబాద్ మహానగర రాజకీయాల్లో తనదైన ముద్ర వేసిన మహానాయకుడు పి జనార్దన్ రెడ్డి సేవలు ఎప్పటికీ గుర్తుండిపోతాయని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కొనియాడారు. సమైక్య పాలన కాలంలో హైదరాబాద్ నగరానికి తాగునీరు అందించాలనే లక్ష్యంతో అప్పటి కాంగ్రెస్ ప్రభుత్వంపై ప్రజల తరపున పోరాడిన నాయకుడు పీజేఆర్ అని గుర్తు చేశారు. ప్రాంతాలు, కులాలు, పార్టీలకు అతీతంగా ప్రజల మన్ననలు పొందిన అరుదైన నేతగా ఆయన నిలిచారన్నారు. పేదల సమస్యలపై రాజీ పడకుండా పోరాటం చేసిన నాయకత్వం నేటి తరానికి ఆదర్శమని కేటీఆర్ తెలిపారు. హైదరాబాద్ అభివృద్ధి, ప్రజా సమస్యల పరిష్కారంలో పీజేఆర్ పాత్ర కీలకమన్నారు. ప్రజల గుండెల్లో చిరస్థాయిగా నిలిచిన నాయకుడు పీజేఆర్ చరిత్రలో నిలిచిపోతారని కేటీఆర్ వ్యాఖ్యానించారు. రాష్ట్రం వచ్చిన తర్వాత కేసీఆర్ గారి నాయకత్వంలో జరిగిన అభివృద్ధి, సంక్షేమం ఇవన్నీ కూడా పీజేఆర్ గారు కనుక మన మధ్యన ఉండింటే నిజంగా ఆయన గుండె కూడా ఆనందంతో పులకించిపోయి ఉంటుందని నేనైతే అనుకుంటా ఉన్నాను. ఇవాళ ఆయన వారసత్వాన్ని, ఆయన ఆశయాలను మా తమ్ముడు, మాజీ శాసనసభ్యుడు, ఆయన సుపుత్రుడు విష్ణువర్ధన్ రెడ్డి గారు ఒకవైపు పెద్దమ్మ దేవాలయాన్ని నిష్టగా పీజేఆర్ ఆలోచనకు అనుగుణంగా మరి సాంప్రదాయ పద్ధతుల్లో భక్తుల మనోభావాలకు అనుగుణంగా ముందుకు తీసుకుపోవడంతో పాటుగా హైదరాబాద్ మహానగర అభివృద్ధిలో, హైదరాబాద్ నగర ప్రజల సంక్షేమంలో తనదైన పాత్ర పోషిస్తూ మరి వాళ్ళ కేసీఆర్ గారి నాయకత్వంలో
విష్ణువర్ధన్ రెడ్డి గారు, పీజేఆర్ గారు ఆశయాలను ముందుకు తీసుకొని పోతా ఉన్నారు. తప్పకుండా మేమందరం కూడా ఎంతైతే నిష్ఠతో, ఎంతైతే మరి ఒక శ్రద్ధతో ప్రజల కోసం పీజేఆర్ గారు తన జీవితాన్ని అంకితం చేశారో, భవిష్యత్ తరాల నాయకులు ఏ పార్టీ వాళ్ళైనా సరే భవిష్యత్ తరాల జనవరి 1 నుంచి ఫిబ్రవరి 15 వరకు హైదరాబాద్ నాంపల్లిలో ఆల్ ఇండియా ఇండస్ట్రియల్ ఎగ్జిబిషన్ నిర్వహించనున్నట్లు మంత్రి శ్రీధర్ బాబు తెలిపారు. ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఈ ఎగ్జిబిషన్ ను ప్రారంభిస్తారని వెల్లడించారు. దేశవ్యాప్తంగా వివిధ రాష్ట్రాల నుంచి పరిశ్రమలు, వ్యాపార సంస్థలు పాల్గొననున్నాయన్నారు. నుమాయిష్ ద్వారా చిన్న, మధ్య తరహా పరిశ్రమలకు మార్కెట్ లభిస్తుందని, ప్రజలకు వినోదంతో పాటు వాణిజ్య అవకాశాలు అందుబాటులోకి వస్తాయని పేర్కొన్నారు. సందర్శకుల భద్రత, సౌకర్యాల కోసం పూర్తి ఏర్పాట్లు చేస్తున్నామని మంత్రి తెలిపారు. 10:30 వరకు, అదేవిధంగా వీకెండ్స్లో అంటే శని ఆదివారాలకు సంబంధించి, హాలిడేస్ సంబంధించి 11 గంటల వరకు ఓపెన్గా ఉంటుంది. ఈ ఎంట్రీ ఫీజు కూడా సొసైటీకి సంబంధించిన కార్యవర్గ సభ్యులందరూ కూడా 50 రూపాయలు ప్రతి హెడ్కి, ప్రతి మనిషికి. మరి 5 సంవత్సరాల లోబడి ఉన్న పిల్లలకి ఫ్రీగా దీనికి ఎంట్రీ పాస్తో పాటు ఈ ఎగ్జిబిషన్ రావడానికి నిర్ణయం చేయటం జరిగింది. సెక్యూరిటీకి సంబంధించి 106 మంది సెక్యూరిటీ పర్సనల్తో పాటు దాదాపు 320 మంది వాలంటీర్స్ను కూడా డే నైట్ షిఫ్ట్లో మహిళలతో పాటు మరి పెద్దవారికి కానీ, స్టాల్కు సంబంధించిన సేఫ్టీకి సంబంధించిన అంశం విషయంలో కూడా ఎక్కడ కూడా ఇబ్బంది రాకూడదని, దాంతోపాటు మొత్తం ఎగ్జిబిషన్కు సంబంధించి CCTVs, మెటల్ డిటెక్టర్స్ కూడా గేట్ దగ్గర ఏర్పాటు చేసుకొని మరి ప్రమాదకరమైన ఏ వస్తువులను కూడా లోపలికి తీసుకురాకుండా అన్ని జాగ్రత్తలు తీసుకునే ఒక కార్యాచరణ తీసుకోవటం జరిగింది. మహాత్మా గాంధీ ఉపాధి హామీ పథకం పేరును మార్చడాన్ని తీవ్ర ఆక్షేపణగా భావిస్తూ తెలంగాణ వ్యాప్తంగా కాంగ్రెస్ శ్రేణులు గ్రామ సభల్లో తీర్మానాలు చేయాలని మంత్రి పొన్నం ప్రభాకర్ పిలుపునిచ్చారు. కేంద్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం గాంధీ ఆశయాలను అవమానించేలా ఉందన్నారు. ఉపాధి హామీ పథకం పేదలు, బలహీన వర్గాలు జీవనాధారంగా నిలిచిందని గుర్తు చేశారు. ఈ పథకాన్ని నిర్వీర్యం చేసే ప్రయత్నాలపై ప్రజల్లో అవగాహన కల్పించాల్సిన అవసరం ఉందన్నారు. గ్రామ సభల్లో ఆమోదించిన తీర్మానాల ప్రతులను కేంద్ర గ్రామీణాభివృద్ధి శాఖకు ప్రధానికి పంపించాలని సూచించారు. ప్రజల హక్కుల కోసం కాంగ్రెస్ పార్టీ పోరాటం కొనసాగిస్తుందని స్పష్టం చేశారు. కేంద్ర ప్రభుత్వం పూర్తిగా 100% బాధ్యత వహించి చేపట్టే ఈ కార్యక్రమంలో రాష్ట్రాల ఆర్థిక పరిస్థితి బాగాలేదని తెలిసినప్పటికీ 40%, 60% పేరు మీద రాష్ట్రాలపై భారం మోపి పథకాన్ని నిర్వీర్యం చేసే ప్రయత్నం చేస్తూ ఉంది. ఒకటి, అదేవిధంగా మన జాతిపిత స్వాతంత్ర ఉద్యమానికి నాయకత్వం శాంతియుతంగానే సాధిస్తామని చెప్పినటువంటి మహాత్మా గాంధీ గారి పేరు మీద, మన దేశానికి జాతిపితగా గౌరవించుకునేటువంటి మహాత్మా గాంధీ గారి పేరును తొలగించి ఎలా మరి రామ్జీ అనే పేరు మీద పెట్టేటువంటి ఒక ప్రయత్నం చేస్తూ ఉన్నారు. కాంగ్రెస్ పార్టీకి సంబంధించి చరిత్రలో ఉన్నటువంటి నెహ్రూ గారిని, ఇందిరాగాంధీ గారిని, రాజీవ్ గాంధీ గారిని సహా ఆ పేర్లు పూర్తిగా ప్రస్తావించకుండా ఉండాలనే ప్రయత్నంలో భాగంగా వాటికి మాత్రమే పరిమితం కాకుండా ఇవాళ ఈ దేశ స్వాతంత్రం కోసం మరి పోరాడినటువంటి మహాత్మా గాంధీ గారి పేరును కూడా మలిపేసేటువంటి ఒక ప్రయత్నం జరుగుతూ ఉంది. అందుకే దేశవ్యాప్తంగా కాంగ్రెస్ పార్టీ అనేక నిరసనల కార్యక్రమాలు చెప్తా ఉంది. అందులో భాగంగా ఇవాళ రాష్ట్ర వ్యాప్తంగా, దేశవ్యాప్తంగా కాంగ్రెస్ ఆవిర్భావ దినోత్సవం రోజు ప్రతి గ్రామంలో గాంధీ గారి ఫోటోకు దండేసి గాంధీ గారి ఫోటోతో కలిసి ఈ ప్రభుత్వ వైఖరి నిరసనగా తెలియజెప్పే కార్యక్రమాన్ని జరుగుతూ ఉంది. ఇలా అన్ని గ్రామాల్లో ఈ కార్యక్రమాలు జరుగుతూ ఉన్నాయి. ఇదే సందర్భంలో కాంగ్రెస్ శ్రేణులకు కానీ, నూతనంగా ఎన్నికైనటువంటి తెలంగాణ రాష్ట్ర సర్పంచులందరికీ విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం, అధికారులకు కూడా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం సహకరించాలని. అన్ని గ్రామ సభల్లో మొదటి గ్రామ సభ పెట్టుకునే సందర్భంలో తప్పకుండా మహాత్మా గాంధీ గారి పేరును తొలగించడాన్ని తీవ్ర ఆక్షేపణగా పేర్కొంటూ ఆ తీర్మానం కాపీని వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి.
దిండి ఎత్తిపోతల ప్రాజెక్టుకు వ్యతిరేకంగా భూ నిర్వాసితుల దీక్ష. పరిహారం లేకుండా భూసేకరణ అన్యాయమంటున్న నిర్వాసితులు. అభివృద్ధి పేరుతో పేదల భూములు బలి చేయడం సరికాదని విమర్శ. భూ నిర్వాసితులకు న్యాయం జరిగే వరకు పోరాటం ఆగదన్న కవి. మద్యం దుకాణాల సమయంపై రాజాసింగ్ ఆగ్రహం. డ్రగ్స్ రహిత వేడుకల మాటలు డ్రామానే అని వెల్లడి. యువతను తప్పుదోవ పట్టించే నిర్ణయాలు జరుగుతున్నాయని ఆరోపణ. ప్రజారోగ్యంపై ప్రభుత్వానికి బాధ్యత లేదా అని ప్రశ్న. భువనగిరిలో సర్పంచ్లకు అభినందనలు తెలిపిన కాంగ్రెస్ నేతలు. ఎన్నికల తర్వాత పంతాలు మానుకుని అభివృద్ధిపై దృష్టి పెట్టాలని పిలుపు. గెలుపోటములు సహజమేనని గ్రామస్థాయి నేతలకు సూచన. ప్రజల మధ్య ఉండి సమస్యలు పరిష్కరించాలన్న కోమటిరెడ్డి. శివాజీ వ్యాఖ్యలపై కేఏ పాల్ స్పందన. చట్టం ముందు అందరూ సమానమేనని కేఏ పాల్ స్పష్టం. రాజకీయ మద్దతుతో సెలెక్టివ్ చర్యలు సరికాదని వ్యాఖ్య. మహిళల గౌరవంపై ఒకే ప్రమాణం ఉండాలని డిమాండ్. కొందరిపై చర్యలు లేకపోవడం అన్యాయమని ఆరోపణ. జనవరి 1 నుంచి నాంపల్లిలో నుమాయిష్ ఎగ్జిబిషన్. దేశవ్యాప్తంగా పరిశ్రమలు పాల్గొనే వాణిజ్య ప్రదర్శన. చిన్న మధ్య తరహా పరిశ్రమలకు మార్కెట్ అవకాశం. సందర్శకుల భద్రతకు పూర్తిస్థాయి ఏర్పాట్లు. ఇవి ఈనాటి వార్తా విశేషాలు. మరో బులెటిన్లో మళ్లీ కలుద్దాం. నమస్కారం.